TR9 టీవీ స్పెషల్ న్యూస్ నేను సౌందర్య ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న మార్పుకు ఈ యాత్ర వేదిక కాబోతుందని చెప్పారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికి, పేదల కోసం, అమరుల ఆకాంక్షల కోసం, కుటుంబ అవినీతి, రాక్షస పాలన అంతం కోసం గడీలను బద్దలు కొట్టడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తొలి రోజు భాగ్యనగరంలో ఉత్సాహంగా సాగింది. యాత్ర పొడవునా కాషాయ జెండాలు రెపరెపలాడాయి. చార్మినార్ పరిసరాలు కాషాయమయమయ్యాయి. వర్షం పడుతున్న కార్యకర్తలు యాత్ర కొనసాగించారు. యాత్రలో అడుగడుగున పూల వర్షం కురిపించారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రారంభమైన యాత్ర బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ప్రజా సంకల్ప యాత్ర యొక్క విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న మార్పునకు ఈ యాత్ర వేదిక కాబోతుందని తెలిపారు. ప్రజల్లో ఆత్మ ధైర్యం నింపడానికి, పేదల కోసం, అమరుల ఆకాంక్షల కోసం, కుటుంబ అవినీతి, రాక్షస పాలన అంతం కోసం గడీలను బద్దలు కొట్టడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు ప్రకటించారు. దాదాపు నెల రోజుగా కష్టపడి అన్ని పనులు పక్కబెట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన హామీని గాలి కొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ బీసీ సమాజాన్ని చీలుస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లు ఉపాధి కూలికి వెళ్లే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే దానికి ప్రధాన బాధ్యత కేసీఆర్దే. నాడు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటే నేడు ఉద్యోగాల కోసం బలవన్మరణాలకు పాల్పడే దుస్థితి వచ్చింది అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తరుణ్ చూగులు జెండా ఊపి ప్రారంభించారు. సంజయ్ విల్లు ఎక్కుపెట్టి సమరశంఖం పూరించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ కొప్పు భాషాలు సంజయ్ కు అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఎంఐఎం గూండాలు నియంత కేసీఆర్ గుండెలు బద్దలు కొట్టేలా నినాదాలు చేయాలని సంజయ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, వందే మాతరం, రామలక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, వర్ధిల్లాలి నరేంద్ర మోదీ నాయకత్వం అంటూ సంజయ్ చేసిన నినాదాలకు కార్యకర్తలు గొంతు కలపడంతో ఆ పరిసరాలు హోరెత్తిపోయాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీని ఎందుకు సీఎం చేయలేదు కేసీఆర్ స్పష్టం చేయాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, కేసీఆర్ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు సంతోషంగా లేరు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హామీలను హామీలుగానే చూస్తూ ఇలా మాయ మాటలతో మభ్యపెట్టి మోసం చేసి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. 100 గదులతో ప్రగతి భవన్ నిర్మించుకున్న కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. తెలంగాణ కోసం 1400 మంది బలిదానం చేసుకుంటే వారి ఆకాంక్షలకు భిన్నంగా ఒక్క కుటుంబం రాజ్యమేలుతోంది. ఈ కుటుంబ పాలనకు కూకటి వేళ్లతో సమాధి కట్టాలని అమరుల కుటుంబాలు కోరుకుంటున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో ఏ వర్గము సంతృప్తిగా లేదు. హామీలను అమలు చేయకుండా మాయ మాటలతో మభ్యపెడుతూ అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టిండట. తమ రాష్ట్రంలో కేసీఆర్ ఎందుకు పుట్టలేదని పక్క రాష్ట్రపోళ్లు బాధపడుతున్నారట. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానన్న కేసీఆర్ ఒక్క బస్తా కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేశాడు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్న సీఎం రైతులు ఆగమ్మ గోచరమైన తర్వాత కూడా బ్యాంకులో డబ్బులు జమ అయ్యేవారు కూడా ఏ రైతుకు గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు పండించిన స్థలంకే ఇలా అధికారులు వస్తారు, పంటను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పడం వల్ల పండించిన పంటను
కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక వర్షాలు పడతాయా, ఎండ కొడతాయా, ఏం చేయని చెప్పి ఇవాళ దిక్కు తోచని పరిస్థితిలో, ఒక భయమైన పరిస్థితిలో ఇలా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందంటే ఒక్కసారి రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా తాళ్ళు పేరుతోని, తరుగు పేరుతోని, కాంటా పేరుతోని, ట్రాన్స్పోర్ట్ పేరుతోని అనేక రకాలుగా రైతాంగాన్ని కోతల పేరుతో ఇబ్బంది పెట్టి ఇలా పండించిన పంటకు కనీసము ధర ఇవ్వకుండా ఇలా మాయదారుల మధ్యవర్తులతో ఇలా రైతులను వంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 50,000 అంటూ మరోసారి వంచిండు. విద్యావంతులైన బీసీ నిరుద్యోగులకు గొర్రెలు బర్రెలు ఇచ్చి అవమానపరుస్తున్నారు. ధైర్యం ఉంటే మతపరమైన బిల్లు పక్కన పెట్టి ఎస్టీలకు 12% రిజర్వేషన్ కోసం ప్రత్యేక బిల్లును కేంద్రానికి పంపించండి అని సంజయ్ సవాల్ చేశారు. దాన్ని అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధైర్యం ఉంటే ఆయన నికాసైన హిందువే అయితే పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచే వినాయక నిమజ్జన యాత్ర, హనుమాన్ శోభయాత్ర చేపట్టాలని సంజయ్ సవాల్ చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి ప్రజా సంగ్రామ యాత్ర చేపడితే మాది మతతత్వ పార్టీ అంటున్నారు. అవును, 80% ఉన్న హిందూ సమాజం కోసం బరాబర్ ఇక్కడ నుండే యాత్ర చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నేను హిందువునని గర్వంగా చెప్పుకునే రోజు తీసుకొస్తాం. భాగ్యలక్ష్మి దేవాలయం ఎవని అడ్డా, పాత బస్తీ మాది, తెలంగాణ మాది. ఏ బస్తీకైనా వస్తాం, ఏ గల్లీకైనా వస్తాం, ఏ ఊరికైనా వస్తామని ప్రకటించారు. తాలిబాన్ భావజాలమున్న ఎంఐఏ పార్టీని, వాళ్లకు సహకరిస్తున్న ఏ పార్టీ వారినైనా తెలంగాణ నుండి తరిమి కొట్టడమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న సంజయ్ హిందూ దేవుళ్లను అవమానించే ప్రయత్నం చేస్తే మాత్రం హిందూ ధర్మ రక్షకులుగా అడ్డుకొని తీరుతామన్నారు. ఈ పాత బస్తీని వదిలి అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆ హిందూ సమాజం అంతా కూడా మాకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంది. మా కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓల్డ్ సిటీకి వచ్చిర్రు అని చెప్పి ఎలా ధైర్యంగా మళ్ళా తిరిగి ఈ పాత బస్తీకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త 2 చేతులు దించాలి. 2 చేతులతో గట్టిగా భారత్ మాతాకి. దసరా, దీపావళి, ఉగాది వంటి హిందూ పండుగలొస్తే కనీసం పట్టించుకొని పాపులకు ఎలా గుణపాఠం చెప్పాలో రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. హిందూగాళ్లు బొందుగాళ్లు అన్నందుకు కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కు గుణపాఠం చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పాత బస్తీలో ఎంఐఎం ఆగడాలతో భయంగా గడుపుతున్న హిందూ కుటుంబాలకు బీజేపీ కార్యకర్తలు అండగా ఉంటారు. ఎంఐఎం దౌర్జన్యాలను తట్టుకోలేక వలస వెళ్లిన హిందూ కుటుంబాలు ధైర్యంగా పాత బస్తీకి తిరిగి వచ్చేలా అండగా ఉంటామని సంజయ్ ప్రకటించారు. దసరా వస్తే, దీపావళి వస్తే, సంక్రాంతి వస్తే, ఉగాది వస్తే, మా పండుగలు వస్తే కనీసము హిందూ సమాజం గురించి పట్టించుకోని పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పక్కా రాబోయే కరీంనగర్ పార్లమెంట్ లో గెలిచిన హిందూగాళ్ళు బొందుగాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బొందబెట్టిన హిందూ సమాజం గుణపాఠం చెప్పిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ కుహన లౌకిక పార్టీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. సంజయ్ కి ప్రధాని మోదీ ఆశీస్సులు దండిగా ఉన్నాయని చెప్పారు. యాత్ర స్పందన చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక ఉండబోదని ఏ రాజకీయ నాయకుడైనా చెబుతారన్నారు. అవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ యాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. బీజేపీ సునామీలో కేసీఆర్ లంక కొట్టుకుపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. నాడు సర్దార్ పటేల్ చేపట్టిన మిషన్ తో హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైందని, ఇప్పుడు ప్రధాని మోదీ చేపట్టిన మిషన్ తో కేసీఆర్ నియంత పాలన నుండి తెలంగాణకు విముక్తి ఖాయమని తేల్చి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోందని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ తెలియజేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ సంజయ్ పాదయాత్రతో కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందని తెలిపారు.
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్ర తొలి అడుగు అని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ యాత్రలో సీఎం కేసీఆర్ కుర్చీకి బీటలు పడ్డాయన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తారా, మరోసారి మాట తప్పుతారా అని పాత బస్తీ వేదికగా సీఎం కేసీఆర్ కు సవాల్ చేస్తున్నట్లు చెప్పారు. సచివాలయాన్ని కూల్చివేసిన కేసీఆర్ ఆయా ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పగలరా అని నిలదీశారు. పాత బస్తీకి మెట్రో రాకుండా టీఆర్ఎస్ ఎంఐఎం అడ్డుకుంటున్నాయని ఆరోపించిన కిషన్ రెడ్డి ఎంఎంటీఎస్ 2వ దశ పెండింగ్ కు టీఆర్ఎస్ ది బాధ్యత కాదా అని ప్రశ్నించారు. దళితుడికి సీఎం చేస్తానని వారికి 3 ఎకరాలు ఇస్తామని ప్రకటించి 7 ఏళ్లు గడిచినా ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ను నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి వస్తుందన్నారు. బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం, ఓవైసీ కుటుంబం శాసిస్తున్నాయని, వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సీఎం ఆఫీసు తలుపులు తెరిచే ఉంటాయన్నారు. హుజూరాబాద్ లో ఈటలను ఓడించడానికి టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, అక్కడ పోలీసు రాజ్యం నడుస్తుందని దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందువు నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో రావడానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరి అడ్డా భాగ్యలక్ష్మి దేవాలయం, పాత బస్తీ మాది, తెలంగాణ రాష్ట్రం మాది. ఈ ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడం రాష్ట్ర నాయకత్వానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీ వరకు రావడంతో పాదయాత్ర మరింత ఆకర్షణీయంగా మారింది. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో యాత్ర ప్రారంభం కాగా కొద్దిసేపటికే వర్షం మొదలైంది. వర్షంలోనే యాత్ర కొనసాగింది. గన్ పార్కులోని అమరవీరుల స్తూపానికి, అసెంబ్లీ ఆవరణలోని పటేల్ విగ్రహానికి సంజయ్ నివాళులు అర్పించారు. ఎన్నో పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసిన 1400 మంది కుటుంబాలు కేసీఆర్ పాలన చూసి రోదిస్తున్నాయి. నిరుద్యోగులు, రైతులు ఇలా రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదు. ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న తెలంగాణ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. నియంత అవినీతి కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకే పాదయాత్ర చేపట్టానని ఉద్వేగంగా చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు ఇదే నాంది కానున్నదన్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన కాషాయ దళం హర్షాతిరేకాల మధ్య సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్ పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకొని ఆయన యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఢిల్లీ నుండి వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో పాటు రాష్ట్రం నుండి అన్ని స్థాయిల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. హోరెత్తించే నినాదాలు, ఎగిసిపడుతున్న శ్రేణుల ఉత్సాహం నడుమ 35 రోజుల మొదటి విడత పాదయాత్రలో సంజయ్ తొలి అడుగు వేశారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా 80% ఉద్యమిస్తున్నది. అందుకే సోదరులారా విపరీతమైన స్పందన వస్తున్నది. మేము నడుస్తాం 30 రోజుల పాటు మేము నడుస్తామని చెప్పి చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి చేతెత్తినకు సమాధానం ఇవ్వండి. దీని అందరూ ప్రజా సంగ్రామ యాత్రలో తప్పకుండా పాల్గొంటారా లేదా? భారత్ మాతాకి. తొలి రోజు మెహదీపట్నం వరకు 10 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశారు. యాత్ర ప్రారంభ సందర్భంగా చార్మినార్ వద్ద నిర్వహించిన సభలో బండి సంజయ్ ప్రసంగించారు. తెరాస, మజ్లిస్లే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇంటికో ఉద్యోగం, 3000 రూపాయల నిరుద్యోగ భృతి హామీలను కేసీఆర్ మరిచారన్నారు. సీఎం అలా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు బాకీ పడ్డారని అన్నారు. డిగ్రీ, పీజీలు చదివిన విద్యార్థులు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. 25 లక్షల మంది డిఎస్సి కోసం, 40 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం చూస్తున్నారు. నిరుద్యోగులు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గొర్రెలు బర్రెలు బీసీలకు, పాలనా పగ్గాలు కేసీఆర్కా. భాగ్యలక్ష్మి అమ్మవారి కనుసన్నల్లో సాగుతున్న ఈ యాత్ర తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ఆయన ఆవేశంగా ప్రసంగించారు.
మతపరమైన రిజర్వేషన్లు అడ్డుపెట్టి ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబమే రాజ్యమేలుతూ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 12 మంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 మంది అమరవీరులు బలిదానం చేశారు. దేనికోసం బలిదానం చేశారు? వాళ్లకు కుటుంబాలున్నాయి, వాళ్ళ కుటుంబాలు ఘోషిస్తున్నాయి. మా అన్న, మా తమ్ముడు, మా కుటుంబ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానమైందన్నా, కాల్చుకున్నాడన్నా, ఉరేసుకున్నాడన్నా, ఆత్మహావుతి చేసుకున్నాడన్నా. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం మా కుటుంబ పెద్ద బలిదానం అయిపోయిందన్నా. కానీ ఆకాంక్షలకు విరుద్ధంగా, మా ఆశయాలకు భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబమే రాజ్యం వెళ్తుందన్నా. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలి. ఈ కుటుంబాన్ని కూకటి వెళ్తే ఈ కుటుంబ పాలనను సమాధి కట్ట అని చెప్పి ఆ కుటుంబాలు ఘోషిస్తున్న సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టింది. ఎన్నికల వేళ దొంగ హామీలిచ్చి తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు సాగనంపాలన్నారు. తాలిబాన్ భావాజాలమున్న మజ్లిస్ పార్టీని, దానికి సహకరిస్తున్న వారిని రాష్ట్రం నుండి తరిమి కొట్టడమే భాజపా లక్ష్యం కావాలని సంజయ్ పిలుపునిచ్చారు. రంజాన్ వస్తే ఇఫ్తార్ విందు, క్రిస్మస్లకు భోజనాలు పెట్టడాన్ని భాజపా సమర్థిస్తుంది. కానీ హిందువుల పండుగలు తెరాసకు పట్టకపోవడం బాధాకరమన్నారు. గణేష్ శోభయాత్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద స్వాగతం పలకాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదని, 80% ఉన్న హిందువుల పరిరక్షణతో పాటు పడుతుందని స్పష్టం చేశారు. పాత బస్తీ నుండి వెళ్లిపోయిన హిందువులంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం నాయకులు అవినీతి నియంత కేసీఆర్ గుండెలు బద్దలయ్యేలా నినాదించాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. స్పెషల్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.